ప్రభు వెనక వందనాలు. అందరికీ దేవుడు దీవించిన కాదు. సరే అండి, బైబిల్ తరగతిలోనికి మనకి వెళ్తాం. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వరకు 20 కష్టాలు. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వరకు. వేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, అయితే అది శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని. అందుకైన వాడితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిత్యంగా నీతో చెప్పుతున్నానని. స్తోత్రం. మనము నేర్చుకున్న విషయం, సిలువలో ఏలాడిన 7 మాటలు. ఒకసారి కూడా చెప్తున్నారండి, సిలువలో వేలాడిన 7 మాటలు. అదే నేర్చుకున్నాం. మొదటి మన మాట నేర్చుకున్నది మీ మనసులో ఉందా? మొదటి మాట ఏది? తండ్రి మీరేం చేయో అది. ఆ మాటకి మనం 3 భాగం చేశారు. ఒకటి తండ్రి, 2 ఎరగలేదు, 3 క్షమించారు. ఇది 3 మాట పోయిన క్లాసులో మీకు నా సరిగా చెప్పారు, మీకు అర్థమైన అనుకున్నారండి. ఈ రాత్రి కూడా శ్రద్ధగా వినడం మాత్రం కాదు, బాగా రాసుకోండి. రాబో దినములు నీకు ఇది పనికి వస్తుంది. స్తోత్రం. అంత ఘనమైన మాటే అండి. మీరు సరిగా వింటూ ఉంటే నీ జీవితం మారుతుంది. దేవునికి స్తోత్రం. సరే అండి, ఈ దేవుడు రెండవ మాట 43వ వాక్యం అండి. 43. అందుకైన వారితో, ఆయన వారితో నేడు నీవు నాతో, నేడు నువ్వు నా తోడు కూడా పరదేశంలో ఉండుమని నిశ్చయంగా నీతో చెప్పారు. పరదేశంలో ఉండుమని చెప్పారు. ఎవరికి చెప్పారు? దొంగ చెప్పండి, తప్పులేదు, తప్ప అయినా పర్లేదు, బైబిల్ నేర్చుకున్నా. దొంగతో ఇద్దరికి కాదు, ఒక్క దొంగకి. సోదరు చెప్పచ్చు కదా. ఈయన జీవిత అందం ఏం చేశారు? దొంగతనం చేసుకున్నారు. చచ్చినప్పుడు కూడా పరలోక దొంగతనం చేసి చచ్చిపోయారు. నా తోడుగా నేను ఉన్నారని నాకు. జీవించినప్పుడు మొత్తం ఏం చేసేది? ఇప్పుడు చచ్చిన టైంలో కూడా ఏం చేసేది? ఏది? పరలోక రాజ్యం దొంగతనం చేసి చచ్చిపోయారు. ఓ గట్టిగా దేవునికి. ఇప్పుడు ఈ సిలువలు 3 వ్యక్తులు ఉంది. సిలువలు 3 వ్యక్తులు. మధ్యలో వ్యక్తి ఎవరండి? 2 సైడ్లు 2 దొంగలు. అది మీరు మర్చిపోకూడదు. 2 సైడ్లో 2 దొంగలు. మధ్యన ఎవరుంది? యేసయ్య. ఎప్పుడు కూడా మధ్యనే ఉన్నా. యేసయ్య ఎక్కడికి వెళ్తే ఏముంది? చెప్పలేదు. పుట్టినప్పుడు ఆయన ఎక్కడ పుట్టారు? లేదు, పుట్టినప్పుడు ఎక్కడ పుట్టారు? భూమికి మధ్యకి, ప్రపంచమునికి మధ్యన ఆయన పుట్టారు. హలో, పుట్టినప్పుడు ఎక్కడ పుట్టారండి? భూమికి మధ్య కేంద్ర స్థానం. అదే భూమికి కేంద్ర మధ్య స్థానం ఎక్కడంటే బెత్లెహేము. అక్కడ యేసయ్య పుట్టాడు. దేవునికి స్తోత్రం. స్తోత్రం. చచ్చినప్పుడు కూడా మధ్యలో చచ్చిపోయారు. నీకు అర్థం? చచ్చినప్పుడు కూడా మధ్యలో. స్తోత్రం. ఇప్పుడు యేసయ్య ఎక్కడ ఉన్నాం? పరలోకములు కూడా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు మధ్యలో ఉన్నారు.
ఇప్పుడే గట్టిగా చప్పులు కొట్టి దేవుని స్తోత్రం. హలో స్తోత్రం. మీకు చెప్పిన అర్థమైందని అనుకున్నాను కదండి. పుట్టినప్పుడు ఎక్కడ మధ్యలో పుట్టాడు, చచ్చినప్పుడు కూడా మధ్యలో చచ్చిపోయాడు. పర్లోకములు కూడా ఇప్పుడు యేసయ్య మధ్యలో ఉన్నారు. స్తోత్రం. ఆయన ఎక్కడికి వస్తా ఎక్కడ వస్తుంది మధ్యలోనే మన హృదయం మధ్యలో యేసయ్య ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నారంటే మన ఎవరైనా ఉన్నారా? మధ్యలో ఉన్న దేవుడు ఎక్కడ ఉన్నారండి? స్తోత్రం. ఈ భూమిలో ఎక్కడ లేదండి. స్తోత్రం కలిగి హల్లెలూయా. ఈ రెండు దొంగల గురించి నేర్చుకున్న తర్వాత ఆ పరలోకం గురించి నేను చెప్తాను. రెండు దొంగల గురించి చెప్పిన తర్వాత పరలోకం అండి. పరలోకము అని మీరు ఊహించినట్టు కాదండి. బైబిల్ 7 విధములున్న పరలోకం ఉంది. ఏంటండి? 7 విధాలుగా ఉన్నాయి. 7 విధాలుగా ఉన్న స్తోత్రం పారడైస్. దాని ఇంగ్లీష్ ఏమండి? పారడైస్. 7 విధములున్న పరదేశం ఉంది. సోదరు చెప్పండి. ఇప్పుడు వరకు విన్నారా? 7 విధములున్న పరదేశం ఉన్నది. ఎవరు వినలేదు. మీకు అడుగుతున్నా. 7 రకములున్న పరదేశం ఉండినట్టుగా ఎవరైనా దేవదాసుని మీకు బోధించారా? చెప్పారా? చెప్పలేదు. ఇది మనం నేర్చుకున్నారండి. స్తోత్రం. అప్పుడు మనము ఫస్ట్ ఆ మారు మనసు పొందలేని ఆ దొంగ గురించి నేర్చిన తర్వాత మారు మనసు పొందిన దొంగ గురించి. ఓకే సరే, బైబిల్ గ్రంథం తెరవండి. దేవునికి స్తోత్రం కట్టు. స్తోత్రం. లూకా సువార్త 23వ అధ్యాయము 40 వచనం చూడండి. 40 వచనం. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? అంటే ఒకటి, మారు మనసు పొందలేని దొంగ దేవునికి ఏం చేయలేదు, భయపడలేదు. హలో స్తోత్రం. చావు స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవునికి ఏం చేయలేదు, భయపడలేదు. అలాంటి మనుషులు ఇప్పుడు కూడా ఉన్నారండి. అవును, నేడు ఉన్నారు. చచ్చేటప్పుడు కూడా దేవుని సమయములు కూడా దేవుని భయపడరు, దేవుని భయపడలేదు. దేవునికి స్తోత్రం. ఈ మారు మనసు పొందలేని దొంగ ఆ చచ్చిన స్థితిని కూడా దేవునికి ఏం చేయలేదు, భయపడలేదు. భయపడలేదు. ఎందుకు భయపడాలి? దేవునికి ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? దేవుడు మనల్ని సృష్టించాడు. అది కాదు. దేవునికి భయపడాలంటే మత్తయి సువార్తలో ఒక చక్కని మాట ఉందండి. 10 అధ్యాయములకి రండి. 10 అధ్యాయములో చక్కని ఒక మాట ఉంది. మీరు అది చదివితే మీకు అర్థమవుతున్నారనుకున్నారు. స్తోత్రం. నేను కూడా చూసుకొని చెప్తానండి. 1 మినిట్ వాక్యం కూడా తీసుకొని వచ్చి చెప్తానండి. స్తోత్రం. దొరికిన వాడు ఉందే. దేహమును దేహినికి నరకములో పడేసిన వాడికి భయపడి. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంచు వారికి భయపడకూడదు కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగల వారికి మిక్కిలి భయపడుడి. ఎవరికి భయపడాలి? ఆత్మను. ఒకటి ఆత్మను, దేహము. ఇప్పుడు మన శరీరంలో ఏముంది? దేహం ఉంది, శరీరం. ఓకే, ఇంకేముంది? ఆత్మ ఉంది. ఇది రెండినికి చావులు చంపబడిన వారికి భయపడకూడదు. దేవునికి ఏం చేయాలి? మిక్కిలి భయపడాలి. స్తోత్రం. ఈ దొంగ ఏం చేయలేదు, భయపడలేదు. ఎందుకు భయపడలేదు? ఆత్మనికి, శరీరానికి
Destroy. నా తోడుగా ఆ వాక్యం మర్చిపోకూడదు. నీ మనసులో అప్పుడే ఎక్కాలి. ఆత్మనికి దేహాన్ని నశింప చెయ్యగలిగిన వాడైన కలిగిన వారికి భయపడాలి. నీ ఎవరికి భయపడలేకపోతే దేవునికి భయపడాలి. ఎందుకనగా తెలుసా, నీ ప్రాణము నీ శరీరము ఒకటి, నీ ఆత్మ దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ రెంటికి ఎక్కడ పడేసిన వాడు నరకములు పడేసిన దేవునికి చావు సమయములు కూడా ఆయన భయపడలేదు. దేవుని స్తోత్రం. ఎంత భయంకరమైన మనుషుడు. చచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాది? నరకానికి వెళ్ళిన శరీరంతోనే. ఒకటి, రెండు, ఆత్మ ఉంది కదా. ధనవంతుడు లాజరు చనిపోయినప్పుడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? యాతన స్థలం. ఎక్కడికి వెళ్ళారు? అక్కడ ఎక్కడికి శరీరంతోనే వెళ్ళారు. అవునా లేదా? నీ అరగపోతున్నారు. లేకపోతే అబ్రహాం తండ్రి ఆ లాజరు వేలు నుండి ఇంటికి వేల్లో కొంచెం మంచి నీళ్ళు నాకు. అప్పుడు వేలు ఉంది కదా, శరీరం ఉందంటే నాలుగు ఉంది కదా, ఎక్కడ ముట్టించాలి? నాలుకలో ముట్టించాలి. శరీరంతో ఎక్కడికి వెళ్తుంది? నరకానికి. అమ్మనైనా స్తోత్రం. ఈ రాత్రి నేను కూడా భయపడుతున్నాను. ఈ రాత్రి దేవునికి నీ భయపడాలి. ఎందుకంటే దేవుడు నేను ఏం చేస్తాను? నీ దేహము ఒకటి, నీ ఆత్మకి ఎక్కడికి పంపిస్తాం? నరకానికి పంపించాలి. అతనికి భయపడండి. కానీ ఈ దొంగ ఏం చేయలేదు, భయపడలేదు. ఒకటి. నీ రెండవ విషయము అక్కడ ఆ లూకా సువార్త నుండి మనం నేర్చుకున్నారండి. లూకా సువార్త 23వ అధ్యాయము 39 వాక్యం చూడండి. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించొచ్చు. రెండవది భయపడలేదు. రెండవది ఏం చేశాడు? దేవుడినే దూషిస్తున్నారు. ఎవర్రా అంట? దేవునికి ఏం చేస్తున్నారు? సిలువను ఏలాడినప్పుడు మరణం ముఖాముఖము చూసినప్పుడు కూడా దేవుడికి ఏం చేస్తున్నారు? దూషించున్నారు. ఇప్పుడు కూడా అటువంటి మనుషులు ఉన్నారు కదా, దేవుని దూషించే వాళ్ళు ఉన్నారు. రోగంతో ఉండి చావు సమయం వచ్చిన టైంలో కూడా దేవుణ్ణి దూషించేస్తారు. దేవునికి దూషిస్తుంది. యేసు ప్రభు ఎవరు? ఆ యేసయ్యకి ఏం చేసిన ఆ దొంగ ఏం చేసుకున్నారని దూషించున్నారు. దేవునికి స్తోత్రం. ఏంటి దూషించారంటే, నీ దేవుడు కాదా, నాతో నీ ప్రేమ ఉంది, సిలువలు ఉంది కదా, నాతో పాటు నీ ఎక్కడ ఉన్నావు? నీ దేవుడు అయితే ఎందుకు నన్ను కూడా నీ ఏం చేయలే, రక్షించలేదని యేసయ్యకి విరోధంగా ఏం చేశారు? దూషించారు. స్తోత్రం. అవును కదా. కొందరు నీ దేవుడు అంటే చచ్చారు కదా, ప్రార్థన చేశాడు, ఎందుకు నీ దేవుడు నిన్ను స్వస్థపరచలేదని అడుగుతున్నారు కదా. అడిగి నిన్ను ఏం చేస్తున్నారు? దేవుడి నామానికి ఏం చేస్తున్నారు? దూషణ చెప్పుతున్నప్పుడు దేవుడు సైలెంట్ గా కూర్చున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆడు సైలెంట్ గా కూర్చున్నారు, ఒక దినడు వైలెంట్ అవుతున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? మౌనంగా. ఒక రోజు ఏమవుతుంది? ఇప్పుడు సైలెంట్ గా ఉన్న దేవుడే ఏ అంటారు, ఏ చెయ్యను, కానీ ఒక్క దినము నీకు విరోధంగా అది వైలెంట్ అవుతుంది. అది వైలెంట్ అవుతే రక్షించడానికి లోకం ఒక్కడు కూడా లేదు. నాయన స్తోత్రం కలిగి స్తోత్రం. దేవునికి ఏం చేశారు? దూషించారు. రెండవది విషయం, నీ రాసిన వాడు అలాగా రాయాలి. ఎలాగా?
ఒకటి, దేవునికి భయపడలేదు. రెండు, దేవునికే చేసేది. దూషించాడు. అప్పుడే నీకు అర్థం అవుతుంది. లేక వాక్యం మాత్రం రాసుకుంటే అర్థం అవ్వదు. ఇది నీ మనస్సులో పోగదు. నేను చెప్పిన క్లాసు. స్తోత్రం. మూడవది మనం నేర్చుకున్న విషయం ఏమనదంటే 42వ వాక్యం చూడండి. 42వ వాక్యం. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావనెను. సరే, ఎక్కడ ఉంటాడు? మత్తాయి సువార్తలు కూడా రావాలి. అప్పుడే కొంచెం కూడా అర్థం అవుతుంది. మత్తాయి సువార్త 27వ అధ్యాయము 42, 43, 44 కూడా చదవండి. వీడు ఇతరులను రక్షించెను, నన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాడి నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను. నేను దేవుని కుమారుడని చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించునని చెప్పి ఆయనతో కూడా శిలువ వేయబడిన బందిపోటు దొంగల. ఇది చూడండి, 42వ వాక్యం చూడండి. వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే కొనలేడు. సోదరం, ఈయనకి ఏం కావాలి? ఇప్పుడు రక్షణ కావాలి. ఏంటి? ఎలాగ రక్షణ కావాలి? సిలువలో నుంచి రక్షణ కావాలి. సిలువలోని నుండి అందరికి అదే రోగము నుంచి రక్షణ కావాలి. రోగము నుండి ఏదైనా విడుదల కావాలి. అందుకే చాలా మందికి ఇప్పుడు కూడా ఆశ రక్షణ కావాలి. ఇతనికి చాలా మందికి రక్షణ తనకి సిలువలో నుంచి ఆయన చెప్పిన మాట మీరు అందిందా? నీ సిలువలో నుండి దిగి నన్ను ఏం చేయాలి? ఏమంటే అది నా పేరైనా మాకు మర్చిపోదు. తన్ను తానే రక్షించుకోవాలి. సిలువలో నుండి దిగి తన్ను తానే చేయాలి, రక్షించాలి. అంటే సిలువ లేకుండా అతనికి దానికి ఏం కావాలి? రక్షణ కావాలి. సిలువ లేకుండా రక్షణ దొరుకుతుందమ్మా? ఎందుకు? పావనికి జీవం, మరణమే. పావానికి జీవం ఏమంటమ్మా? మరణం. అంటే పాపం చేసిన వాడు ఏం చేయాలి? మరణించాలి. ఈ పాపం మొత్తం, మనం చేసిన పాపం మొత్తం, పాపం చేయలేదు, పాపం ఎరగలేదు, ఆయన పాపం లేదు. నేను చెప్పిన వాక్యం కొన్ని పత్రిక, పాపం ఎరగలేదు, పాపం చెయ్యలేదు, ఆయన పాపం లేదు. మనమందరూ పాపం పోసి ఆయన సిలువను మన కొరకేం చేశారు? మరణించారు. ఆయన సిలువను మరణించలేకపోతే మనకేం దొరకదు? రక్షణ దొరకదు. నీకు రక్షణ కావాలంటే యేసయ్య ఏం చేయాలి? సిలువను మన కొరకేం చేయాలి? మరణించాలి. పొందలేదు రక్షణ కావాలి. తెలుగా సిలువలో నుంచి విడుదల కలిగే రక్షణ. సిలువలోని విడుదల, సిలువ నుంచి తప్పిపోవాలి. అంటే నీ దిగి వచ్చి నిన్నే రక్షించా, నన్ను కూడా రక్షించు. ఎబ్రీ పత్రికలో ఒక చక్కని మాట ఉందండమ్మా. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వాక్యం ఒకసారి చదవండి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వాక్యం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలము ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిదను చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారి పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవుడికి. ఇక్కడ కూడా ఒక వాక్యం కూడా కలిసి చదవండి. అప్పుడు మీకు 22వ వాక్యం కూడా కలిసి చదవండి. 9వ అధ్యాయం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా క్షమాపణ కలుగదండి. సిలువలు మరణంపకుండా, రక్తము చిందింపకుండా దేవునికి ఏం దొరకదమ్మా?
క్షమాపణ దొరకదు. క్షమాపణ దొరకదు. పాప క్షమాపణ కొరకు రక్తం చిందాలి. ఎవరి రక్తము? మేకల రక్తం కాదు, పశువుల రక్తం, పశువుల రక్తం కాదు, కోడి రక్తం కాదు, పావుల రక్తం కాదు, యేసయ్య రక్తం కావాలి. ఆ రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. చాలా మంది పాప క్షమాపణ కొరకు ఎన్నెన్నో చేస్తారు, కానీ వారికి ఏం కలగదండి? పాప క్షమాపణ కలగదు. పాప క్షమకి కొరకు ఏం చేయాలి? యేసయ్య రక్తమే. హల్లెలూయా. అప్పుడు ఈ వ్యక్తికి ఏం కావాలి? రక్షణ కావాలి. సిలువలో దిగి వచ్చిన రక్షణ కావాలి. స్తోత్రం. 3 4 చూడండి. లూకా సువార్త 23:39. వేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. ఇది సరి అయిన కరెక్ట్ అయిన మాట. నీ క్రీస్తువు కాదా, నిన్ను నీవు రక్షించుకొని, నిన్ను నీ ఏం చేయాలి? రక్షించుకొనుము, రక్షించుకుంటున్నాము. మమ్మును కూడా రక్షించమని అదే చెప్పాను. అలాగా మాట్లాడుతున్నాం. నన్ను రక్షించే మమ్మను ఏం చేయాలి? రక్షించాలి. అదేంటి? అలాగా రక్షణ దొరుకుతుందా? రక్షణ వ్యక్తిపరం. రక్షణ ఎలాగా? ఈయన చెప్తున్నారు, మమ్మల్ని అంటే మా అందరినీ మా రక్షించేసుకున్నాం. ఊర్లో మొత్తం ఏం చేయాలి? హలో, మా తోడుగా ఉన్నారని అనుకున్నారు. అందరికి రక్షణ కావాలి. మరో ఊరు మొత్తం ఏమవ్వాలి? అనగా దూరం జరగదల తప్పుడు రక్షణ వ్యక్తి వరమంగా. స్తోత్రం. రక్షణ ఒక్కొక్కరికి వ్యక్తిపరంగా పుట్టినప్పుడే ఒంటరిగా పుట్టుతున్నారు. చచ్చినప్పుడే ఒంటరిగా చనిపోతున్నారు. హలో, స్తోత్రం. తీర్పు తీర్చినప్పుడు ఒంటరిగా నిలబడాలి. స్తోత్రం. రక్షణ వ్యక్తిపరంగా ఒంటరిగా. స్తోత్రం. పుట్టినది ఒంటరిగా, మరణం తీర్పు ఒంటరిగా. స్తోత్రానికి రక్షణ కావాలంటే వ్యక్తిపరంగా యేసయ్యకి నమ్మాలి. రక్షణ ఏంటి అండి? రక్షణ ఏమయ్యండి అనగా చెప్తే ఏమండి? చెప్పండి. ఒకటి రక్షణ అని పదానికి 32 విషయాలు ఉంది. ఏంటి? అది రక్షింపబడినప్పుడు ఈ 32 విషయాలు మన హృదయం మీద జరుగుతున్నాయి. హలో, మొదటి మారు మనసు. ఏంటండి? ఆ మారు మనసు అని పదానికి గ్రీకులు 2 అర్థం. గ్రీకులు 2. ఒకటి పశ్చాత్తాపం. ఏమిటి? పశ్చాత్తాపం. 2 మారు మనస్సు. సోదరు, ఇది 2 ఉంటే సరి అయిన మారు మనసు. ఇది 2 ఉంటే ఏది? పశ్చాత్తాపం. ఏం లేదు. పశ్చాత్తాపం లేదు. చేసిన తప్పుల గురించి చేయని తప్పుల గురించి ఇప్పుడు కూడా ఒక బాధ కలగట్లేదు. ఏమి బాధ లేదు. ఎలకలు వచ్చి మన ఇంటిలో ఉన్న దాన్ని మొత్తము తింటున్నారు. ఆయనకి ఎప్పుడైనా పశ్చాత్తాపం వచ్చిందా? ఎప్పుడైనా వచ్చి క్షమాపణ చెప్పిన ఏమండి మీ అడిగారా? నేను నీ ఇంటిలో ఉన్నా బియ్యం వచ్చి తినేసాను చెప్పారు. లేదు, ఆవు నీ పొల మీదకి వచ్చి గడ్డి తినేసింది, ఆ ధాన్యం మొత్తము తినేశారు. ఆడికి ఏదైనా పశ్చాత్తాపం ఆయన తమ్ముడు మీ తినేసాను దాని మొత్తం తినేది. అనగా ఎప్పుడైనా సమానం పశువులు ఆడికేం లేదు. పశువులకి జంతువులకి ఏం లేదు. ప్రాణం లేదు, ఆత్మ లేదు. ఆత్మ లేదు. దాన్ని బట్టి వారి పశ్చాత్తాపం లేదు. మనకే ఉంది. పశ్చాత్తాపం ఉంది. ఆత్మ ఉంది కాబట్టి చేసిన తప్పుకి ఏం చేసిన పశ్చాత్తాపం. స్తోత్రం. సరి అయిన మారు మనసుకి ఏముండాలి? పశ్చాత్తాపం. పశ్చాత్తాపం లేని మారు మనసు కాదు. పశ్చాత్తాపం పడిన అనుకున్నారు కానీ అది మారు మనసు కాదు.
మారు మనసు కాదు. కాదు. పశ్చాత్తాపం నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళొచ్చు? మారు మనసుకి తీసుకెళ్ళొచ్చు. తీసుకొని వెళ్ళొచ్చు. సోదరం, ఒకటి పశ్చాత్తాపం, రెండు మారు మనస్సు. మారు మనసు అంటే అబౌట్ అంటే నేను ఇలాగా పాపం చేసి ఇలాగా నడుచుకున్నారు. అప్పుడు యేసయ్య వాక్యం విన్నారు, పశ్చాత్తాపం వచ్చింది. పశ్చాత్తాపం వచ్చిన వెంటనే ఇలాగా ముందుకు వెళ్ళిన నేను వెనక్కి తిరగడమే మారు మనసు. ఏంటి వెనక్కి తిరగడం? ఎప్పుడు తిరగదండి? తొలి తాగేవాడివి, దేవుని మాట విన్నాం, మళ్ళీ తాగుడు బూతికి అది అడుగుతూనే తాగిన వాడే. అప్పుడు బాప్టిసం పొందారు, మారు మనసు పొంది బాప్టిసం పొందారు. పొందిన తర్వాత అదే త్రోవ. అదేదో వీడికి మారు మనసు లేదంటే పశ్చాత్తాపం. ఇది పరలోకం వెళ్ళదండి ఆయన. అందరు ఇక్కడ ఉన్నారా? అదే నన్ను ఒంటరిగా ఒక చేరిపోయారా మీరందరూ? మందసాలకి వెళ్ళిపోయారేమో. బట్టి కాడి వచ్చేయండి. నేను చెప్పిన అర్థమైందా తండ్రి? పశ్చాత్తాపం ఈయన పడికి ఏం చేయాలి? పశ్చాత్తాపం పడిన తర్వాత ఏం చేయాలి? మారి తిరిగి రావాలి. తిరిగి వచ్చిందా? మళ్ళీ తాగుడికి దుబాయ్ పొందినప్పుడు బాప్టిజం పొందినప్పుడు ఒక బోట్లు దాని ఇప్పుడు 3 బోట్లు. ఇప్పుడు కూడా పైన బొంగ అడిగాడు. అరే నువ్వు పరలోకం వెళ్ళదురా నాయనా. ఏంటి దానికి ఏం చెప్తున్నారు తెలుగు? బొంగు చెప్పండి. మీరు తిరగలేదు కదా. కైనా పాస్ కదా. అదేంటిది? ఇది మారమనసు వందన వాడు ఇది చెయ్యదే చెయ్యదు. హలో, అందరు ఉన్నారు? డీలక్స్ బట్టి కాడ ఉన్నారేమో. వచ్చేయండి. అందరు బాప్టిజం పొందారు. ఆదివారం వచ్చి మొదలు కడిగేసి స్నానం చేసి పెట్టు ఏది ఏ పర్లోకం వెళ్తాను రా వెళ్ళదు. ఏంటంటే పశ్చాత్తాపం, మారు మనస్సు, పాపక్షమాపణం, విమోచనము, దత్తత్వము, ఇవన్నీ కలిపి వస్తుంది. ఏంటి అందరూ అనుకున్నారు దేవుని బిడ్డ అంటే యోహాను సువార్త 1:12 వాక్యం చూడండి. యోహాను సువార్త 1:12 వాక్యం త్వరగా. తను ఎందరు అంగీకరించరు వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం వచ్చిన వారికి దేవుడి పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. పిల్లలు అయిందా? చెప్పండి. యోహాను సువార్త 1:12 అండి. పిల్లలు అయిందా? వాక్యానుసారంగా పిల్లలు అయ్యారు. ఎందరు అంగీకరించారో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలు అగ్గుటకు ఆయన అధికారం అనుగ్రహించిందా? అవ్వలే, అధికారం ఇచ్చారంటే కాదండి. ఆ వాక్యం సరిగా వినలేదు మీరు. పిల్లలు అవడానికి అవడానికి అధికారం అనుగ్రహించారు. అందరూ అనుకున్నా పిల్లలు అవలేదురా. పిల్లలు రావాలంటే అది తెలుసుకోండి. ఎలాగా 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19 వాక్యం చూడండి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19. దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలుపెడలి ప్రత్యక్షంగా ఉండుడి.
అపవిత్రమైన దానిని ఉమ్. ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. ఉమ్. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, ఉమ్. నీకు తండ్రినై యుందును, ఉమ్. మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఎప్పుడు చెప్పారు? వేరుగా ఉంటే ఏర్పాటు ఉంటే వేర్పాటు ఉంటే దేవుని పిల్లలు. ఆ, అప్పుడు దేవుడు అంగీకరించి దేవుడిని అంగీకరించి నా కుమార్తె కుమారుడు కుమార్తెలు కుమారుడిగా మారుతుంది. ఎప్పుడు? వేపాటు అన్యుల్లో నుంచి వేర్పాటు ఉంటే సపరేషన్. కమ్ అవుట్ ఫ్రమ్ అన్బిలీవర్స్ అండ్ బి సెపరేట్. వేరే మనుషుల మధ్య నుండి నీ వేరే ఉండాలి. మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా నీ ప్రత్యేకంగా ఏం చేయాలి? ఉండాలి. ఎలాగ ప్రత్యేకంగా? లేదు, వాళ్ళు వేరేలా ఉన్నప్పుడు నువ్వు వేరేగా ఉండాలి. ఎలాగ నిన్ను వేరే ఉండాలని ఎలాగ కనిపిస్తుంది? నీ మాట, నీ ప్రవర్తన, జీవితం అన్ని ఎలాగ ఉండాలి? వేరుగా ఉండాలి. వేరే ఉంటే నీ దేవుని పిల్లలు అవుతుంది. లేకపోతే ఆవుదట్టరా నైనా. గుంపులో గోవిందమే, గుంపులో గోవిందమే. బాప్తిజం పొందినది వేస్ట్. చర్చికి వెళ్ళినది వేస్ట్. వేరే ఉండాలి, వేరే ఉండాలి. పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించలేకపోతే నీ దేవుని కుమారుడుగా కాలేవు. కాలేరట. గట్టిగా దేవుని స్తోత్రం చేయండి. లేకపోతే సినిమా చూడడం, మీరు సినిమా చూడన పాస్టర్లు, సినిమా చూడడం విశ్వాసి, ఆ శనివారం వరకు సాతాను పెళ్లి కుమారుడు, ఆదివారం అయినా దేవుని పిల్లడు నటించేస్తాడు. నటించేస్తాడు, మారేదేం లేదు. శనివారం వరకు అలా నేను అడుగుతున్నాను. మీకు నాకు మీరు నుండి ఒక జవాబు రావాలండి. అప్పుడు నేను చెప్తున్నాను, దేవునికి స్తోత్రం కలిగిన ఎవరేం చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 2 పీతరు 2వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. 2 పేతురు 2వ అధ్యాయము 14వ వాక్యం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, పాపం మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనుషులను మరులు కొల్పుచు లోపత్వమందు ఏంటంటారా అబ్బాయి? అది చదవడానికి కొంచెం కష్టంగా ఉంది. స్తోత్రం. They have eyes full of adultery, constantly looking for sin. నువ్వు చూసుకొని ఏం చేస్తున్నారు? వ్యభిచారిని చూచి ఎంజాయ్ చేస్తున్నారు. సుఖం అనుభవించుచున్నాం. ఏది? సినిమా చూసి సుఖం చూసిన వారు పావం చేస్తున్నారట. అవునా లేదా? అలాగే ఉందా? నేను చెప్పాను 2వ అధ్యాయం 14వ వచనం. స్తోత్రం. అంటే అది వ్యభిచారం కింద చేసి ఆ పాపము చూచూరే పోతున్నాం. అది నాకు సుఖం ఉంది. ఒక టీ తాగినట్టుగా సుఖం. ఏది? సినిమా చూడడం 2 గంటల వరకు సూపర్ సుఖం. థియేటర్కి వెళ్ళకుండానే మీరందరూ నా తోడు, నా ఒంటరిగా వదిలిసిపోవద్దు. నేను చెప్పిన మాట ఏంటంటే, తల్లి నీ పరలోకంలో కనబడాలని నా ఉద్దేశం. ఆమేన్. ఈ ప్రజల్లో వేరుగా ఉండాలి. ఇక్కడ నీ కూర్చుని అందరు ఎక్కడ కనబడాలి? పరలోకంలో. అదే నా ఉద్దేశం. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పడానికి ఉన్న కారణం, నా తోడు కూడా నువ్వు కూడా పరలోక రాజ్యములో చేరబడాలి. అందుకని రక్షణ అనే విషయము ఎప్పుడైనా సపరేట్ గా చెప్తానమ్మా. అదే క్లాస్ నేను సండే స్కూల్ పిల్లలకి చిన్నప్పుడు నేను నేర్పుకుంటే స్తోత్రం కలిగింది కాదు. అందుకే ఇదకే బైబిల్ కాలేజీ పిల్లలకి నేర్పించిన విషయం ఇది. దేవునికి స్తోత్రం. అందుకే నేను చెప్పిన ఇతనికి ఏం కావాలంటే 4 రక్షణ కావాలి. మనకి అందరికి రక్షణ. ఏమంటే అందరికి రక్షణ దొరకదు. ఒకడికి వ్యక్తిపరంగా యేసయ్యకి రక్షకుడుగా అంగీకరించాలి.
అందరూ అనుకున్న రక్షణ ఎప్పుడు జరిగిందంటే నీటిలో ముడిగినప్పుడు రక్షణ దొరకదు. అది దొరికిన కాదు. ఎందుకు మన బాప్టిస్టం పోతుంది దేనికి? తప్ప అయిన కూడా నేనంతే. మీరు ఏమో అనుకున్న బాప్టిజం పొందారు అది చెప్పండి. దేనికి బాప్టిజం పొందారు? ఎందుకు బాప్టిజం పొందారు? బాప్టిజం అర్థం ఏంటి? బాప్టిజం అనగా ఏమిటి? దేవుని బిడ్డలో అవడానికి అది కొంచెం కొద్దిగా దగ్గరకు వచ్చి కానీ నేను బాధపడ్డాడు. రోమా పత్రిక 6వ అధ్యాయము 2 నుండి కిందకి చదవండి. అట్లన రాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమే నడుచుకొనున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానమును యొక్క సాదృశ్యమందును అర్థం అయిపోయింది. ఒకటి, యేసయ్య దేని వరకు చచ్చిపోయారు? పాపం వరకు. మనం కూడా ఏం చేశారు? పాప నిమిత్తం చనిపోతాం. పాప నిమిత్తము చనిపోయారు. ఆ వాక్యంలో ఉంది. 2, అది నా విషయం కదా. 2, యేసయ్యకి చచ్చిపోయిన వాడికి ఏం చేయాలి? సమాధి చేయాలి. యేసయ్యకి సమాధి చేశారు కదా. మనకు యేసయ్యకి ఎక్కడ సమాధి చేశారు? భూగర్భంలో. యేసయ్యకి ఎక్కడ సమాధి చేశాడు? చెప్పండి. మీకే తెలియదు, వీడికి అందరికీ తెలుసు. అందుకే యేసయ్యకి ఎక్కడ సమాధి చేశారు? చెప్పండి. యేసయ్యకి ఎక్కడ సమాధి చేశారు? సమాధి చేయలేదా? అక్కడ అదే మట్టిలో. అలాగే భూగర్భాలు అండి. భూగర్భం మట్టిలో పాత పెట్టారు. యేసయ్యకి మట్టి. మనకెలాగా పాత పట్టుతారు? మనకు కాదు. మనం యేసయ్యలు నమ్మి పాపములు చచ్చిపోయిన వాడు నీటిలో ఏం చేశారు? పాత పెట్టారు. ఓకే, యేసయ్య లేచారు 2 రోజుల తర్వాత. మనము వెంటనే అరు యేసయ్య చచ్చిపోయారు, మనం కూడా పాపం కొరకు చచ్చిపోయారు. యేసయ్యకి పాత పెట్టారు, మనకు కూడా పాత పెట్టారు. యేసయ్య లేచారు, ఇదే బాప్తిస్మం. స్తోత్రం. అర్థమైందా లేదా నాకు తెలియదు. యేసయ్య పాప నిమిత్తం ఏమైంది? చచ్చింది. యేసయ్యకి చచ్చిపోయిన వాడికి ఏం చేయాలి? పాత పెట్టాలి. స్తోత్రం. హల్లెలూయా. పాత పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత యేసయ్య ఏం చేశాడు? పునరుద్ధానం పొందినట్టుగా మనం వెంటనే నీటి నుండి బయటికి. నేను అనుకున్నాను కొందరికి కాసే సమయం నీటిలో ముంచితే బాగుందని అనుకున్నారు. ఎందుకంటే చచ్చిపోలేదు, ఇంకా చావలేదు కదా. అలాగైతే అయితే దేవుడి దగ్గరికి లేదా బయటికి. మనకేం ప్రాబ్లం లేదు. నీ మళ్ళీ తాగబోతా అయితే నాకు శిక్ష లేదు, నీ మీదకి వస్తుంది. ఎందుకు? నేనేం అడుగుతున్నానండి, మీరు ఎలా అడుగుతుంది చెప్పుతున్నారండి. నేను కొన్ని మాటలు చెప్పిన తర్వాత అడుగుతున్నా, యేసు ప్రభు దేవుని కుమారుడు అని నీ నమ్ముతున్నావా అని అడిగినప్పుడు ఈ అమ్మ కానీ ఆ కుమారుడు ఏం చెప్తున్నారు? నమ్ముతున్నారు. నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వడానికి దేవుని వాక్యానుసారంగా 2 నీ సాక్షి అనుసారంగా. నీ చచ్చిందా బ్రతికిందా నాకు తెలియదు. అదే నీ ఈ శిక్ష నీ తల మీద రావాలి. దాన్ని బట్టి ఏది నీ సాక్ష్యం చెప్పినట్టుగా నేనేం చేస్తున్నాను? నీకు బాప్తిస్మం ఇస్తున్నారు. నీ శిక్ష నుంచి నా తప్పిపోతాను, నీ తల మీదకి వస్తుంది శిక్ష. అర్థమైన వాడు స్వతంత్రం కలిగిన సొంత రిస్కే. లేకపోతే నీ యేసయ్య నమ్మారా బాప్తిస్మం ఇస్తానని చెప్తే నాకు నీకు కూడా ఏముంది? శిక్ష ఉంది. నేను అది చెప్పడు, నా తప్పిపోవాలి. నీ ఎలాంటి వాడని నాకు తెలియదు. నీ హృదయం పెరిగిన వాడు దేవుడున్న కనుక నీ చెప్పిన సాక్ష్యం నిజమో
అబద్ధము. అది నాకు తెలియదు, దేవుడికి తెలుసు. అప్పుడు నేను చెప్తున్నా ఈయన సాక్షి, అది కోర్టు ఏదో అడుగుతున్నాడు, కోర్టు సాక్ష్యం అడుగుతున్నారు కదా. అవును. కోర్టుకి వెళ్తే సాక్ష్యం లేకుండా ఏం చేయను, ఏ కేసు ఏ కేసు అయితే చేయను. బోధించడం అంటే నీ కేసుకి ఏముంది, సాక్షి నువ్వే. నీయే సాక్షిగా నిలబడి నీయే నోటితో పలికేరు. స్తోత్రం. నీ సాక్షి అనుసరించి నిన్ను నీ నీతిని తండ్రి కుమారుడు పరిశుద్ధ నామములు నిన్ను బాప్తిస్మ చేసుకున్నారు. స్తోత్రం. అర్థమైంది లేదా అనుకో. స్తోత్రం కలిగింది. ఎందుకంటే బాప్తిస్మ పొందిన వాడు తప్పు చేసే నాకు నో ప్రాబ్లం, పాస్టర్కి ఏం ప్రాబ్లం లేదు. నువ్వే మీరే చూసుకో. పాట ఉంది కదా, మీ భాషలో ఒక పాట ఉంది, మీరే చూసుకో. మన రాజశేఖర్ గారు ఈ పాట పాడారు, పల్లవ మళ్ళీ ఆయన ఈ పాట ఇలాంటి పాటలు పాడుతున్నారు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు రక్షణ వ్యక్తిపరంగా అండి. స్తోత్రం. ఐదా విషయము 9 వదిన 23 వదిన చూడండి. 23 సువార్త 23 వదిన 29 వదిన 39 సారీ. వేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు ఇది మాత్రం మనకు 39 మాత్రం చాలు. ఆయన చెప్పిన మాట ఏంటండి, వేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని. ఇది రక్షణ కావాలి. ఎక్కడ నుండి? శరీర రక్ష కావాలి. ఇది తాత్కాలికంగా శరీరంలో రక్ష కావాలి. సిలువ నుంచి రక్షణ అంటే ఈ మరణం నుంచి ఏం కావాలి? రక్షణ. అదే కొందరికి అంటున్నారు ఇప్పుడు కూడా, పాస్టర్ గారు ఒకసారి ప్రార్థన చేయండి. ఎందుకు? నేను ఈ రోగ స్వస్థత పొందితే రెచ్చిపోతాను. ఈయన అప్పుడు ఆడికి ఏ రక్ష కావాలి? శరీరం మరణం, రోగం నుంచి ఒక రక్షణ కావాలి. ఏంటండి? అవును కదా. దాని నుండి తప్పిపోతే చాలు. తప్పిపోతుంది. కొందరు రోగం తప్పిపోతే ఆ రక్షణ కాదు. కొందరికి ఏ రక్షణ అంటే అప్పులు బాధ నుంచి ఒక రక్షణ చాలు. కొందరు ఏమంటే సమస్య నుండి రక్షణ దొరికితే చాలు. స్తోత్రం. అది కాదండి. స్తోత్రం కలిగిన నీ శరీర రక్ష కాదు, ఆత్మరక్ష కావాలి. శరీరము ఏమవుతుంది? మట్టి మనుషులు ఎక్కడికి కలిసిపోతుంది? మట్టిలో కలిసిపోతారు. నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దానికి ఒక రక్షణ అవసరమేంటి? దేవుడికి స్తోత్రం. చాలా మందికి ఏం కావాలి? శరీర రక్షణ కావాలి. ఏం కావాలండి? ఆయన అదే చెప్తాను, సిలువ నుంచి నీ దిగి వచ్చి మమ్మల్ని ఏం చేయాలి? అంతే చాలు. వేరే రక్షణ మరణం మాత్రం తప్పిపోతే చాలు. చాలంట. అంటే సిలువలో ఇటు మరణించాలని నేను ఇష్టం. అలాగే రాయాలండి. సిలువ నుంచి రక్షణ ఆడికి కావాలి. స్తోత్రం. 6 ఆయన చెప్పినది ఏమిటంటే మమ్మును ఏం చేయాలి? రక్షించాలి. స్తోత్రం. ఒక దేశం కాదండి రక్షణ, ఒక వ్యక్తి కోసం. స్తోత్రం. 7వ మీరు 40 వాక్యం చూడండి. 40 వాక్యం. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో. రెండవ వాడు వారికి ఏం చేశారు? గద్దించారు. అప్పుడు కూడా ఇది మారదు. వాళ్ళిద్దరు ఏమవుతున్నారు? ఒకే మరణానికి సిలువలు ఉన్నారు ఇద్దరు. ఒకరు ఈ సైడ్ లో, ఒకరు ఈ ఎడం పక్కన ఉండి, ఎడం పక్క కుడి పక్క ఉండినప్పుడు ఒకరు చెప్పుతున్నారంటే, ఒరే ఆయనకి గద్దించారు, వద్దరా ఎలా చెప్పొద్దరా అని చెప్పినప్పుడు కూడా ఆ మాట ఏం చేయలేదు, వినలేకపోయిందండి. సోదరు అనగా ఒక్క దొంగ తన పాపములు చచ్చిపోయి, ఒక దొంగ కుడి పక్కనే ఎడం పక్క ఏంటంటే నాకు తెలియదు, బైబిల్లో లేదు. దాన్ని బట్టి దొంగలు ఒక్క దొంగ ఏమైంది? రక్షింపబడి. ఆ రక్షింపబడిన దొంగ గురించి 3 మాటలు చూడండి. స్తోత్రం. అలాగే రాయాలి. రక్షింపబడిన దొంగ గురించి 3 మాటలు. స్తోత్రం. 23 లూకా సువార్త 23వ అధ్యాయం 41 వాక్యం చూడండి. మనకైతే ఇది న్యాయమే,
మనము చేసిన వాటికి తగిన ఫలము అంటే ఒక దొంగ చెప్పుతున్నారంటే మనం చెయ్యిన పాటిన శిక్ష అనుభవించండి. ఒకసారి కూడా మనకైతే ఇది న్యాయమే, ఇది మనకైతే న్యాయం. మనం చేసిన వాటికి ఆ, తగిన ఫలం మనం పొందుచున్నాము. చేసిన వాటికి తగ్గిన ఫలము ఫలం. పొందుచున్నాము. అంటే మనం దొంగగా జీవించారా, దొంగగా బతికారా, ఇప్పుడు చచ్చినప్పుడు దొంగగా చచ్చిపోతున్నారా. మనం చెయ్యిన వాటిన మనకేం దొరుకుతున్నారు? శిక్షావిధి దొరుకుతున్నది. శిక్షావిధి దొరుకుతున్నారు. కానీ స్తోత్రం, ఆయన ఒప్పుకున్నారు. ఆయన ఏం చేసుకున్నారు? తన నేరాన్ని ఆయనే ఒప్పుకున్నాడు. ఆయన చేసిన తప్పు ఏం చేస్తున్నారు? ఒప్పేసుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు ఇంకొక దొంగ ఆయన చెయ్యిన తప్పు ఇప్పుడు వరకు ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదు, పశ్చాత్తాపడలేదు, ఆ రేంజ్లో మారు మనసు పొందలేదు. ఇంకొక దొంగ ఏం చెప్పారండి? మనం 41 వాక్యం మనసు మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఇది న్యాయం. ఏది? ఈ మరణ శిలువ మరణం ఈ న్యాయం. శిలువ మరణము న్యాయం. ఆహా. మనం చేసిన వాటికి మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. తగ్గిన ఫలమే చేస్తున్నారు, పొందుతున్నారు. తగ్గిన ఫలం పొందుతున్నారు. ఆ దొంగ చేసిన ఫలమే చేస్తున్నారు, పొందుకున్నారు. ఓ, మంచి మనసు అండి ఆ దొంగ. అయ్యో నా చేసిన తప్పే అని ఒప్పేసుకున్నాడు. నేనేం చేస్తున్నాను? తప్పు చేశాను. ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. రెండవది మారు మనసు పొందిన దొంగ చెప్పిన మాట వినండి. స్తోత్రం. 41 వాక్యం. గాని ఈయన ఏ తప్పిదమును ఏ చేయలేదు, తప్పిదం చెయ్యలేదట. స్తోత్రం. ఆ దొంగ యేసయ్యకి చూసి చెప్పిన ఈయన ఈ సిలువల మధ్యలో చనిపోయేది యేసయ్య ఏ తప్పిదమో చేయలేదు. ఒప్పేసుకున్నాడు. ఏసైలో ఏ తప్పు లేదు, యేసయ్యలో ఏం లేదు, పాపం తప్పు లేదు. లేదు. ఆయన ఏం తప్పు రికార్డ్ చెయ్యకుండా సిలువలు ఏలాడుతున్నారు. నిర్దోషి అని. నిర్దాక్షిగా సిలువలు ఏం చేసుకున్నారు? ఆడు మరణిస్తున్నారని ఒక్క దొంగ తన యేసయ్య ఒప్పుకున్నారు. ఈయనే నీతిమంతుడు. ఆమేన్. స్తోత్రం. తన తప్పును ఒప్పేసుకొని అవతల ఉన్నోడు తప్పు చేయలేదని చెప్తున్నాడు ఏసయ్య. ఆమేన్. ఆమేన్. తన తప్పును కానీ ఒప్పేసుకున్నాడు. పిలాతస్ గారు చెప్పినట్టుగా కాదు. పిలాతు గారు పిలాతా గారు ఏం చెప్పారు? ఈయన ఏం లేదు, ఏ తప్పిదము లేదు. ఒకసారి కదా 3 సార్లు చెప్పారు కదా. 3 సార్లు కానీ మారకపోతే ఆయన చెప్పారు. యోహాను సువార్త 9 అధ్యాయం 18 అయితే ఇంటికి వెళ్ళి చదివితే ఆయన పాపం లేదు అని 3 సార్లు పిలాతస్ గారు ఏం చేశారు? వాదించి చెప్పారు. కానీ ఆయన ఏం చేయలేదు. నమ్మలే. చాలా మంది అనగా యేసయ్యలో ఏం లేదు, తప్పు లేదని చెప్తున్నారు. వాడు గొప్పవాడు, పాపం లేనివాడు, మంచి దేవుడు అని నమ్ముతున్నాను. కానీ వారు రక్షింపబడలే. కానీ ఈ దొంగ ఏం చేశారు? యేసయ్యలో తప్పు లేదని చెప్పడం మాత్రం కాదు, ఆయన దేవుడని ఒప్పుకున్నారండి. ఈ రాత్రి నేను ఈ వాక్య పరిచయం చేసినప్పుడు ఈ వాక్యం విన్న కొందరు మారు మనసు పొందితే నేను సంతోషించినట్టుగా పరలోకం కూడా సంతోషిస్తున్నారు. స్తోత్రం. యేసయ్య ఏ తప్పిదము చెయ్యలేదని ఒప్పేసుకున్నాడు. అది 3 మాట. ఆయన పాపం ఎరగలే. 2 కొరింథీ పత్రిక 5:21. రెండవ మాట ఎందుకనగా ఆ. మనం ఆయన యందు దేవుని మ్మ్. నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను పాపం ఎరిగిన ఆయన ఏం చేయలేదు, పాపం ఎరుగని పాపము ఎరగలేదు. రెండవది మాట 1 పీతరు 2వ అధ్యాయము 22వ వాక్యము. 1 పీతరు 2వ అధ్యాయము 21, 22, 23. క్రీస్తు కూడా మన కొరకు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము చేయలేదు. 3వ మాట 1 యోహన పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం.
ప్రియులారా, ఆ. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. ఆ. మనం ఇక ఏమవుతామో అని ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లు గాని ఆయనను చూతుము కనుక ఆయనను పోలిందమని ఎరుగుదము. తర్వాత ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనము. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆయనలో పాపం లేదు ఉందా? ఆయన యందు పాపం ఏమీ లేదు. స్తోత్రం. హలో వినండి, 3 మాట. ఒకటి, పాపం ఎరగలే. ఎందుకంటే ఆయన అర్థం యేసయ్య పుట్టినప్పుడు జన్మించినప్పుడు ఆయన ఏమి లేదు, పాపం లేదు. పాపం ఎరగలే, పాపం చెయ్యలేదంటే 3.5 సంవత్సరములు భూమిని సంచరించినప్పుడు ఆయన ఒక్కసారి కూడా ఏం చేయలేదు. క్షమాపణం అడగలే, క్షమాపణము ఆయన పాపం చెయ్యలేదు. ఆయనను పాపం ఇంక వచ్చినప్పుడు ఆయన ఏం లేదు, పాపం లేరా నాయన. స్తోత్రం కలిగిన పాపం చెయ్యలేదు, పాపం ఎరగలే, పాపం చెయ్యలే, ఆయనని పాపం లేదు. ఆ యేసయ్యకి ఈ లోకము ఏం వేసాడు? సిలువ వేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ దొంగ చెప్పారు ఏమండి? స్తోత్రం. ఆయన ఏ తప్పితము ఏ తప్పిదము చేయలేదు. స్తోత్రం. 3వదే ఆయన చెప్పిన మాట వినండి. 3వదే మార మనసు పొందిన దొంగ 3వది చెప్పిన మాట వినండి. ఈ 42వ వాక్యం. ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమనెను. అదే ఎలాగ తెలుసు? ఈయన రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగా అర్థమైంది? అది లేదు. when you come into your kingdom, మీరిద్దరు నేను చెప్తానండి. ఇద్దరు బైబిల్ ఎక్కడ పట్టండి రండి. సోదరం ఇలా ఇక్కడ నిలబడరా. ఇది 2 దొంగ, ఇలాగ సిలువ. ఏసయ్య కొంచెం వెనకలండి, ఏసయ్య కొంచెం వెనక. ఇప్పుడు ఏసయ్య తల మీద ఏం రాశారు? యోహాను సువార్త 19 యోధులకి రాజు. అప్పుడు ఒక్క దొంగ, ఈ 2 దొంగలు ఒక్క దొంగ చూసేది ఏది? ఈ పై రాయబడిన పలక రాయబడినది చూసి రాతమైంది ఈయన రాజుడు అని. స్తోత్రం. అర్థమైందా లేదా? ఆ పలక మీద రాసిన మాట ప్రకారంగా రాసిన యోహాను సువార్త 19 వచనములు యూదులకు రాజుడు. స్తోత్రం చెప్పారండి. ఆయన పలక మీద వేసిన రాజు అంటే ఈయన రాజుడు. ఇతనికి ఏముంది? ఒక రాజ్యం ఉందని తెలుసుకున్నాడు. తెలిసిన కాబట్టి ఈయన చెప్పారు, అయ్యో నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ ప్రార్థనకి దేవుడు అప్పుడు జవాబు ఇవ్వలేదు. ఏది? నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నదానికి. స్తోత్రం. ఎప్పుడు దేవుడి రాజ్యం వస్తుంది అండి? హలో, అయ్యా ప్రభు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15 వాక్యం చూడండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 15 వాక్యం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టారు. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమని ఆయనకి దొరికిందట. స్తోత్రం. అప్పుడే ఈ దొంగ ప్రార్థన చేసిన ప్రార్థనకి ఉత్తరం దొరుకుతుంది. స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడు దేవుడి రాజ్యం స్థాపితం 7 సంవత్సరము మన సంఘం ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరములు భూమిలో శ్రమలు జరుగుతుంది. శ్రమలు జరిగినప్పుడు ఆ శ్రమలు 3.5 రెండవదే భాగం 3.5 సమయములు దేవుడు రాజ్యము దేవుని రాజ్యము అంటే తండ్రి తన కుమారునికి అప్పగిస్తుంది. అప్పుడు ఆయన రాజ్యము ఈ భూమిలో స్థాపితమవుతుంది.
స్తోత్రం. ఈయన ఏమడిగారు? దొంగ, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అదే అడిగిన. దానికి ఏం చెప్పాలి? చెప్పండి, కరెక్ట్ చెప్పండి. జ్ఞాపకం చేసుకోమని మీరు వచ్చి నన్ను రాయ్ గారు నీ రాజులు నన్ను జ్ఞాపకం చేస్తామని చెప్తే నేనేం చెప్పాలి? అలాగే అమ్మా చేసుకుంటాను. అది కదా చెప్పాలి కదా. అలాగే అమ్మ నీ రాజ్యం. అలాగే అమ్మ, అలాగే తమ్ముడు అని చెప్పాలి కదా. యేసయ్య అది చెప్పలేదు. యేసయ్య ఏం చెప్పారు? అందుకు ఆయన వారితో, అందుకే ఆయన వారితో నేడు నీవు నాతో కూడా ఆమేన్ చెప్పండి. నువ్వు నాతో, నేడు నీవు నీవు నాతో కూడా నువ్వు నాతో కూడా కూడా పరదేశంలో పరదేశంలో ఉంటుమని నిత్యమునితో చెప్పుచున్నాను. నిత్యము నీకు నేనేం చేస్తున్నాను? చెప్పుతున్నానండి. అడిగిన రాజ్యం, ఇచ్చిన పరదేశం. పరదేశం. దేవుని యొక్క రాజ్యం ఎప్పుడో వస్తుంది. అంటే దేవుని యొక్క రాజ్యం ఎప్పుడో వచ్చే విషయం. పరదేశం ఇప్పుడున్నది. ఇప్పుడున్నది ఇప్పుడు ఆయనకి అవసరం చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలి? పరదేశంలోకి వెళ్ళాలి. దేవునికి అర్థం తెలిసింది. ఈ ప్రార్థన ఈయనది, కోరుకున్నది రాజ్యం అడిగినది కానీ అది కాదు. నేను ఈయనకి ఇప్పుడు రాజ్యం కాదు, ఈయనకి అవసరం ఏది? ఇప్పుడు ఆయనకి అవసరం ఏది? పరదేశం. అందుకే అదే నేను ఇస్తాను రా నేను. గట్టిగా చప్పట్లు కొట్టిన స్తోత్రం కొందరికి ఇలాగే దేవుని రాజ్యమే కావాలి, పరదేశం వద్దు. స్తోత్రం. సమయం అయింది కనుక మాట ముగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. వాస్తవంగా కడుపు నింపలేదు. వాక్యం చెప్పిన కడుపు నింపలేదు. కడుపు అనేది పెద్దదే, అందుకని ఇది నింపలేదు. స్తోత్రం. నేను సమయానికి భయపడుతున్నాను. మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు అనుకొని 2 గంటలు చెప్తే బాగుంటానని నేను అనుకున్నలేదు. నీ హృదయం, నీ పల్స్ నాకు తెలుసు. 40 సంవత్సరం అయింది ఈ పరిచర్య చేసుకున్నాను కాబట్టి. స్తోత్రం. ఎక్కువ నేను చెప్తా నీ వింటదు, వింటది. విన్నట్టు ఉంటారు తప్ప శరీరం ఇక్కడ, మనసు ఒక ప్రసంగం ఎక్కడ ఏంటంటే అది ప్రసంగ శాస్త్రం నేర్చుకున్న వారికి అర్థమవుతుంది. 45 నిమిషాలు 45 నిమిషాలు మాత్రమే. 45 నిమిషాలు మొదటి చెప్పినది వింటాం, చివరి చెప్పినది మధ్యాహ్నం చెప్పినది ఎవరు వింటారు? స్తోత్రం. బైబిల్ కాలేజీలో వెళ్ళిన మాకే దాన్ని తెలుసండి, అందుకే స్తోత్రం. మాట ముగిస్తున్నారు తల్లి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దొంగ రక్షింపబడడానికి 3 కారణం. ఒకటి, అడు పాపి అని ఒప్పుకున్నాడు. 2, యేసయ్య ఏ పాపం చేయలేదని యేసయ్య ఏ పాపం చేయలేదని అంగీకరించాడు. 3, దేవుని రాజ్యం ఆడ అడిగారు. దేవుడు చెప్పని రాజ్యం నేను ఇప్పుడు నీకు ఇవ్వను, నీకు అవసరం ఏది? పరదేశ్ కావాలట. సూత్రం చెప్పండి. చెప్పండి. ఇప్పుడు బైబిల్ 7 విధములు ఉన్నా పరదేశం ఉంది. అది మొత్తం విస్తరించి చెప్పడానికి మనకు ఒక్కొక్క రోజు అంటే స్తోత్రం సరిపోతుందండి. దేవునికి స్తోత్రం. కొంచెం కొంచెం మాటలు చెప్పుకొని నేను వెళ్తానండి. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం కలిగిన. ఈ పరదేశికి 3 పేరు ఉంది. ఏంటండి? 3 నేమ్. ఏమంటది పేరు? చెప్పండి. అబ్రహాము, రొమ్ము ఒక పేరు. 2 పాదాళము. ఏంటండి? చెప్పండి. అది నేను వచ్చిన వారం క్లాస్ నేను చెప్తానండి. వాక్యం చూపిస్తాను. ఏదో చెప్పుకొని వెళ్ళిపోదండి. వాక్యం కరెక్ట్ గా చూపిస్తే వెళ్ళిపోతాను. డౌట్ ఉంటే నాకు అడగండి, కరెక్ట్ గా నీకు చూపిస్తామని వెళ్ళిపోతాను. స్తోత్రం. అంటే 3 పేరు ఏంటంటే అమ్మా? అబ్రహాము, రొమ్ము. 1 అబ్రహాము, 2 పాదాళము, 3 పరదీస. సరే, ఒకటిసారి పరదీస, అబ్రహాము, పాదాళం. ఇది ఒక్కటి అండి. కొందరు అనుకున్నారంటే ఇప్పుడు మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది? పోరా, బైబిల్ అలాగంటది. మనం కాదు అక్కడికి. మన అబ్రహాము రొమ్ములోకి వెళ్ళిపోతా లేదు. మన ఎక్కడ వెళ్తుంది?
ఒకసారి ఒక వాక్యం ఆయనకి ఒక డౌట్ వచ్చిన వారం ఒక వాక్యం చదవండి ముగిస్తానండి. ఫిలిప్పీ గ్రంథం 1 అధ్యాయము 21, 22, 23 త్వరగా తలచుకోండి త్వరగా. నా మట్టుకైతే బ్రతుకుటకిస్తే చావైతే లాభము, అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి పరసాధనమైన ఎడల నేనేమి కోరుకుందరో నాకు తోచలేదు. 23 ఈ రెండింటి మధ్యను ఇరువనబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశ ఉన్నది. పౌలు గారు చెప్పిన వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశ ఉన్నది. చచ్చిపోతే విశ్వాసాలు ఎక్కడెక్కడ వెళ్ళిపోతానండి? క్రీస్తుతో ఉండడానికి. అది అందరూ చెప్పాలి. ఎక్కడ? క్రీస్తుతో ఉండడానికి. ఎక్కడ? అబ్రహాం రొమ్ము. ఏ రూమ్ వెళ్తారు? అబ్రహాం రూమ్ కాడికి వెళ్ళిపోవాలట. అబ్రహాం మనమెవరు? అనేది అది ఎవరు వాళ్ళు? పాత నిబంధన పాత నిబంధనలు ఉన్నవాడు చచ్చిపోయిన వాడు ఎక్కడికి వెళ్తుంది? అబ్రహాం రూమ్. మనము చచ్చిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్తుంది? క్రీస్తుతో కూడా. భూమిని తిరగదు. చచ్చిపోయిన తర్వాత ఏంటంటే 4 రోజులు తిరుగుతున్నారు. మూఢనమ్మకం. 4 రోజులు చచ్చిపోయిన వాడికి అందుకని ఆ మంచం మీద ఏం చేస్తున్నారు? బట్టలేసి అలా ఉంచుతారు. భోజనాలు కూడా పెట్టించి పంపించేస్తారు ఆయన. బట్టలు పెట్టేసి 4 రోజులు అక్కడే తిరుగుతాడు. బైబిల్ లేదండి సోదరు. బైబిల్ లేదండి. భోజనాలు పెట్టేసి పంపిస్తారు ఇక. నాగ చనిపోయారు. ఏసై ఎన్ని రోజుల తర్వాత వచ్చింది? 4వ రోజు. ఎందుకు? ఈ ఊరికి ఒక సిస్టమ్ ఉంది. చచ్చిన వాడు 4 రోజు ఇక్కడ 3 తిరుగుతాడు. రోజుల వరకు తిరుగుతుంటాను. 4 రోజు ఇక్కడ ఏసై 4వ రోజు వచ్చిందట. స్తోత్రం చెప్పండి. ఆ సిస్టానికి దేవుడు ఏం చేశాడు? బట్టలు కూడా వేయరు. బట్టలు పట్టాడు. స్తోత్రం. ఆమె చెప్పండి. సమాధి వేయడానికి సమాధిలోకి మనిషిని దిగబెట్టిన తర్వాత ఇక్కడే వచ్చి ఏం చేస్తారంటే 2 చెట్టుకి ఆకులు తీసుకొని వచ్చి ఏం చేయాలి? కన్ను మూయాలి. కళ్ళు మూసేస్తున్నారు. 2 ఆకులు తెచ్చి కళ్ళు ముయ్యాలంట. కన్ను ముయ్యాలి ఆకులతో. నేను అడిగి గదిసాడు. ఆకలేసి ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలా? నేను వెళ్ళినప్పుడు ఒక పాత్ర నీళ్లు తీసుకొని వచ్చి అయ్యో ఈ సమాధి ఏం చేయాలి? పరిశుద్ధపరచాలట. సమాధి పరిస్థితి. ఈ భూమి ఎక్కడ పరిశుద్ధం ఉంది? ఇది మొత్తం ఎవరి చేతులు ఉంది? భూమి సాతాను చేతులు. సాతాను చేతులు ఉంది. ఇది పరిశుద్ధంగా ఉందా? ఇది మొత్తం ఎవరిది? సాతాను సొమ్మే. పరిశుద్ధం ఎలా పెరుగుతున్నాడు? ఆయనకు బంధించిన తర్వాత పరిశుద్ధపరచాడు. హల్లెలూయా. సోదరు చెప్పలేదు. ఆ భాషలో వాక్యం తెలియదు. ఇది పరిశుద్ధపరచాలట. సాతాన్ని బంధించుకోకుండా శుద్ధిపరిచేస్తారట. సోదరు కలిగింది. అతను ఏం చేసిండు? చచ్చిపోయిన తర్వాత ఏం చేసినారు? భోజనాలు. బైబిల్ ఒక్క వాక్యం ఉందని చచ్చినోడు భోజనం పెట్టు. బతుకున్నప్పుడు నయం అక్కడికి వెళ్ళకూడదని వాక్యం. అక్కడ వెళ్ళకూడదు, అక్కడ ఏడవకూడదు, అక్కడ ఉండకూడదు, తినకూడదు, వెళ్ళకూడదు, తినకూడదు, ఉండకూడదు. మొదలు యాత్రలో ఉండదు. దాన్ని తెలిసిన భాషే కార్యక్రమం ఉందంట. కార్యక్రమం నడిపిస్తుంది. అటు లాభం ఇటు లాభం. స్తోత్రం. నా భార్య చచ్చిపోయారండి. ఏ కార్యక్రమం చేయలేదు. సమాధి చేశారు. వచ్చినోడు ఆకలితో ఉన్నట్టు పెట్టారు. ఆడికి ఎప్పుడు వచ్చారు? ఆడికి డ్రింక్స్ అదే ఆడికి ఏంటంటే ఆ సమోసా, లడ్డు, తర్వాత కాలి పండు ఇచ్చి పంపించారు. ఓకే. ఇంకా ఇంకేటి లేదు. మూడో రోజు లేదు, 21వ రోజు ఏటి లేదు. అమ్మ నా భార్య చచ్చిపోయినప్పుడు ఏం చేయాలి? భోజనం పెట్టాలి. తలుచుకొని తినేస్తాడు ఈ మనిషి. మనం చచ్చిపోయింది తినేస్తాడు. అందుకని నాకు పెద్ద పాస్టర్గా ఉండి సొంత భార్య చచ్చిపోయినప్పుడు తద్దినం పెట్టలేదు, శ్రాగ పెట్టలేదు. ఉందా లేదు? 16వ అధ్యాయం అన్నాడు. నన్ను తిట్టొద్దండి, నేను నిజం చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. చదవరా? దొరికితే చదవదు. యెరెమీయా గ్రంథము. యెహోవా ఇలాగ సెలవించుచున్నాడు, నేను ఈ ప్రజలను నా సమాధానము కలగనీయకయు వారి ఎడల ఈ కృపా వాత్సల్యమును చూపకయు ఉన్నాను. 16వ అధ్యాయం 5వ వచనం. 5వ వాక్యం. కృపా వాత్సల్యతను చూపకయు ఉన్నాను కనుక రోదనము చెయ్యి ఇంటిలోనికి నీవు పోకుము, వారిని గుచ్చి అంగలార్చుటకు పోకుము, ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకము. ఇదే యెహోవా వాక్కు. కనులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాతి పెట్టబడును. 8వ వాక్యం కూడా
వారి యొక్క కూర్చుండి ఆ, అన్న పానములు పుచ్చుకొనుటకు ఉమ్. నీవు బిందుశాలలో ప్రవేశింపకూడదు. ఉమ్. సైన్యముల అధిపతియగు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ ఏ సెలవిస్తున్నాడు. యెహోవా చెప్పినా కానీ నేను వెళ్ళను, నేను తింటాను. నేను వెళ్తాను, నేను తింటాను అంటారు. ఏ యెహోవా చెప్పినా కానీ నేను వెళ్తాను, నేను నేను వెళ్తాను, నేను తింటాను. తింటాను. దేవుడు ఏం చెప్పిన సైన్యములకు అధిపతి అయినా యెహోవా యెహోవా మాట ఏది? విందుశాలలోకి నేను వెళ్ళను. ఎందుసాలకు వెళ్ళకూడదు, చచ్చిన అక్కడ కూర్చోకూడదు, వారి కోసం అక్కడ తినకూడదని బైబిల్ సెలవిచ్చినప్పుడు చెయ్యమని బైబిల్ కొందరు చెప్తున్నారు. అది ఎక్కడ అవుతుంది? ఎక్కడండి? చెయ్యి. అండర్లైన్ వేసండి, అండర్లైన్ ఆ వేసుకో. వాక్యం రాసి ఉంచుకోండి. వాక్యం రాసి ఉంచిందండి దేవుడికి స్తోత్రం. అంగలార్పు ఇంటిలోకి వెళ్ళకూడదు నీవు. ఆ, అంగలార్పు చిన్న అమ్మా, ఇంటిలో అదే గొంతు చెయ్యకూడదు 5 నుండి 8 వరకు చదవాలి, సమయం లేదు కనుక నేను అంతా చదువుతాను. 9, స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. స్తోత్రం, స్తోత్రం, కష్టంగా అయ్యారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకే ప్రకటన గ్రంథంలో ఒక మాట కూడా చదవండి అమ్మ. ప్రకటన గ్రంథంలో ఒక మాట 22వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. 12వ వాక్యం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఉమ్. వాని వాని క్రియల చొప్పున ఉమ్. ప్రతి వానికి 19 చూడండి. 19. 19. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందు అందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చెయ్యును. ఏం చేస్తున్నారండి? దేవుని యొక్క వాక్యములో నుంచి వాక్యములోని నుండి ప్రవచన గ్రంథముల మందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల తీసి వేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవ వృక్షములను జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చెయ్యను. పాలు లేకుండా ఇంకా కూడా ఒక వాక్యం కూడా ఉంది. ఇది 18 నుండి చదవండి. ఈ 18. గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చున్నది ఏమనగా, ఎవడైనాను వీటితో మారి ఏదైనాను కలిపిన ఎడల కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగ చేయును. కలిపితే ఏమవుతుందండి? హల్లెలూయా. ఈ గ్రంథంలో రాయబడినది కలిపితే రాయబడనిది. ఒకసారి కూడా ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా వీటితో మారి ఏదైనా కలిపిన ఎడల ఏదైనా బైబిల్ వాక్యం మారి ఏదైనది కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన ఈ తెగులు గ్రంథంలో రాయబడిన తెగులు దేవుడు వారికి కనుక చేయును. ఎంతమందికి తెగులు వస్తారని నాకు తెలియదు. అదే గ్రంథంలో రాసినది మాత్రమే చేస్తుంది. హల్లెలూయా. అందుకని మా సంఘంలో మెచ్యూరిటీ ఫంక్షన్ లేదు, అసలు ఏ ఫంక్షన్ చావు భోజనము పుట్టిన లేదు, రోజులు లేవు, పెళ్లి రోజులు లేవు, చర్చ పుట్టిన రోజు లేదు. పెళ్లి రోజులు లేవు. స్తోత్రం. ఆమేన్ చెప్పలేదు. అయితే సంగతులకు భోజనాలు దొరికితే ఫాస్ట్ అందరు కలుపుతున్నారు. మిక్సింగ్ తన వెంట్రుకి కట్టెలేయడానికి ఒక వాక్యం, కత్తిరించడానికి ఒక వాక్యం, బైబిల్ స్కూల్ గుండు గురిగించడానికి ఒక వాక్యం. బైబిల్ సరిగా నేర్చుకున్న వాడు ఎంతమంది ఉన్నాడో నాకు తెలియదు. ఇదిలాంటి పని మనమే చెయ్యకూడదు. చేసిన ఏడల మీ చుట్టుపక్కల వెళ్ళి తినండి, తెగులు నీ మీదకి వస్తుంది. మీకు కావాలంటే చచ్చిపోవాలని మిల్లి అని తినండి, తెగులు తెచ్చుకోండి. విక్రమపురం మిల్లి మధ్య నాకు మెచ్యూరిటీ మనుషులు వాక్యం చెప్పారు. నీళ్ళు కూడా ముట్టలేదు. ఇంటి నుంచి వెళ్ళిన నీళ్ళు తాగేసాడు, హోటల్ ఎక్కి తినేసాడు. ప్రైజ్ లార్డ్. తెగులు ఫ్రీ. నేను చెప్పాను వస్తాం, వాక్యం చెప్తాం, వాక్యం చెప్పడానికి డబ్బులు ఇవ్వాలి. ఇలాగే చెప్పారు. ఎందుకంటే తెగుళ్ళు మరి ఫ్రీ వాక్యం చెప్తే ఏం కావాలి? పైసలు లేదంటే పని చేయని వాడు జీతం తీసుకుంటారు కదా, ఆ బైబిల్ వాక్యమే. వాక్యం చెప్పిన వాడికి ఏం చేయాలి? జీతం ఇవ్వాలి. అది బాగా చెప్పారు. ఆహారం ముట్టరు, ఏమి తాగరు, ఏమి చేయము. ఏం తాగదని వచ్చిన వారు భాషకు కూర్చోబెట్టి సాక్ష్యం చెప్తాను నేను. మా సంఘంలో 100 విశ్వాసాలు ఉందండి, మంచి విశ్వాసే.
కాడికి బాగా వేసినాయి, లేకపోతే కడుపు ఇంత పెద్ద రావుతున్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అక్కడ చెప్పిన ఇక్కడ చెప్పినట్టు నేను ఆడదు. అటు ఇటు కాదు, ఒకే ఆట. ఈ ఆట ఇది కరెక్టే. ఇది దాటి ఎవరైనా వస్తే అవతలోడు కూర్చొని అంతవరకు రావచ్చు. ఎంతవరకు అంతే, లిమిటే. అవునా? మా సంఘం అందరికీ మా బాప్తిజం ముద్ర అందరు దశవాళ్ళు బాప్తిజం ముద్ర అందరూ ఏం చేయాలి? దశమ భాగాలు వింటారు. కాணிకలు కాదండి, అదే ఏదైనా దశమ భాగం. కాணிకలు కాదు. నీ ఒక నెలకి నీ పని చేసి ఎంత దొరికితే అందులో దశమ భాగం తీయాలి. అంటే మీరు అడుగు, నాకు అడుగు, అయ్యో నీ ఇచ్చింది నేను ఇస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇచ్చినడే ముందు కూడా మాత్రం కాదు, ఇచ్చింది కూడా ఉంది. ఈనాడు తిరిగి ఇస్తారు. ఒక సోత్రం చెప్పండి. సోత్రం గట్టిగా ఇచ్చినోడు పుచ్చుకోవచ్చు. వచ్చిన వారం చెప్పుకొని వచ్చినది, అడిగినది రాజ్యం, దేవుడు ఇచ్చినది పరదీసు. పరదేశి. ఆ పరదేశం గురించి వచ్చిన వారం నేర్చుకుంటే ఈ వాక్య ద్వారా దేవుడు దీవించిన. ఓకే పాస్టర్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మోడల్ అయిపోయిందా? హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమైతే పుట్టినరోజులు, అన్ని కాదు. ఫంక్షన్లు, సౌకర్యాలు వెళ్ళొద్దని దానికే తెగులు ఫ్రీ. వెళ్తాం, తింటాం, మొత్తం డాక్టర్కి ఇస్తాం. తెగులు తెచ్చుకుంటాం. ఎవరికి ఇస్తాము? డాక్టర్. హల్లెలూయా. అంటే ఇచ్చినప్పుడు నొప్పి ఉంటుంది, తర్వాత మన మామూలు మన కబురు చెప్పారనుకో, అమ్మ నాన్న చెప్పారు వెళ్ళకపోతే ఏంటనే వాళ్ళు అనుకుంటాం, మనం వినుకుంటాం. హల్లెలూయా. మంచిది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము దొంగలేటన్నారు, నీకు నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. అది ఎవరంతా మాట దొంగతనంగా తిరిగిన వాళ్ళే మాట్లాడతారు. హల్లెలూయా. స్తోత్రం. దేవుని దగ్గర నిత్యం వెళ్ళలేత మాట ఆడలేరు. ఆడదు. కొంతమంది సంఘస్థలు అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా వచ్చు, రా బాబు అలా కాదు ఇలాగంటే అచ్చచ్చ నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు. ఏం కాదు? నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకరి మీద లేడు, ఇద్దరితో వంతులు కానీ చెప్పింది కరెక్ట్ కాదు. ఒక్కరితో ఉన్నడికైతే కరెక్ట్ అవుతుంది, ఇద్దరితో ఉన్నడికి హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే నీకు నువ్వు రక్షించడానికి ముందు మనం రక్షించుకుంటే సరిపోతుంది. స్తోత్రం. మంచిది. మంచి మాటలు దేవుడి దినాన్ని మాట్లాడారు. ఎందుకంటే ఆరంభం మాత్రమే జరుగుతుంది, ముగింపు అనేది అయితే తెలియదు. ఎందుకంటే దేవుడు 2 వారాలు జరిపించాడు. మరి ఈ 3వ వారం అయితే ఈ దినము భోజన ఖర్చు నాకు కాదు, మా ఇంటిది కాదు. మరి కుమారుడు అయితే ఈరోజు రాలేదు, వాళ్ళ ఇంటి పనిలో ఉన్నారు. వాళ్ళు కారు దాటిపోయి మరి చెప్పొద్దు అని అంటారు, కానీ చెప్పొద్దు అంటే వాక్యం మీద చెప్తుంది, యెహోవా చేసిన మేలు దేనిని స్తోత్రం. అది మరిచిపోతే కృతజ్ఞత ఉండదు. లేని వారమే అంత తీసుకొని కొంతమంది ఉన్నారు చూడండి, తినేసి మేము తినలేదని చెప్పుకున్నాం, అలాగైపోతాం. హల్లెలూయా. కనుక తిన్నది చెప్పుకున్నప్పుడే దేవుడు మనకి మేలు చేస్తాడు. ఆ కుమారుడైతే నిన్న ఫోన్ చేసి ఇంటికి వెళ్ళాక 2,000 రూపాయలు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఆ కుమారుడు అయితే మీకు అర్థమవుతుంది, మారుకొండ పుట్టి సంటి పోస్ట్ అంటాం. స్తోత్రం. కనుక దేవుడు ఆ కుటుంబాన్ని దీవించును గాక, వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. నేమి తమ్ముడు ప్రార్థన చేస్తారు, ముగింపు ప్రార్థన చిన్నయ్య గారు. ప్రార్థన చేద్దాం. కళ్ళు ఉంచుకున్న రాత్రి దేవునికి సన్నిధిలో సమర్పించుకున్నారు. 2 దొంగల గురించి మనం విన్నాం.
ఏ దొంగగా మనం జీవిస్తున్నది రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకుందాం. దేవునికి భయపడలేని దొంగగా ఉన్నావా? దేవుని ఎదిరించే దొంగగా ఉన్నావా? తాత్కాలికంగా మరణం నుంచి తప్పుకోవడానికి కోరే దొంగవా? ఏదో నీ తప్పిదం నుంచి తప్పిపోవడానికి కోరుకున్న ఒక దొంగవా? లేకపోతే నువ్వు రక్షణ పొందడానికి కోరిన దొంగవా? ఈ రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుల దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ వాక్య భాగంలో నుంచి మమ్మల్ని అందరినీ దర్శించి మాట్లాడినందుకు స్తోత్రం. దేవా, ఈ వాక్య భాగంలో మేము వినగలిగిన ఒక మాట దేవా, అందులో దేవా పాపం చేసి జీవించిన దొంగగా కాకుండా రక్షణ పొందిన దొంగలుగా మేము ఉన్నాం కాబట్టి స్తోత్రం. మా తప్పులు మేము అర్థం చేసుకున్నాం, పశ్చాత్తాపడ్డాం, క్షమాపణ అడిగాం. మళ్ళీ ఆ తప్పు చేయకుండా జీవించడానికి ఒక నిర్ణయం తీసుకున్న దేవుని బిడ్డలుగా దేవా, ఒక దొంగని నీతిమంతుడిగా మార్చినందుకు స్తోత్రం. దేవా దొంగగా దేవా యేసయ్య నిజమైన వాడు, తప్పు చెయ్యలేని వాడు, పాపము లేనివాడు, పాపముతో సంబంధం లేనివాడని ఒప్పుకున్నట్టుగా మేము ఒప్పుకుంటున్నాం. మా రక్షకుడు మా పాపం చేయలేనివాడు, మా విమోచనకర్త పాపములను తొలగించుచున్నవాడు, మా విడుదలకర్త పాపములు ఏ రీతి కలిగిన పాలపెంపు లేని మహాయోగ్యుడైన దేవుడని మేమందరం నమ్ముకుంటున్నాము. దేవా, ఆ తప్పిదము చేసిన దొంగ దేవుని యొక్క రాజ్యం ఉంది అని నమ్ముకున్నట్టుగా మేము కూడా నమ్ముతున్నాం. దేవా, మా యేసయ్యకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో మేమందరం పాలభాగస్తులమే. ఆ రాజ్యంలో మేము దేవుని యొక్క పిల్లలయ్యేవారమే. దాని కొరకు మాకు ఒక ఏర్పాటు ఉంది. ఈ రాత్రి వేళ దేవా, మేము ఏర్పాటు కలిగిన దేవుని జనాంగము, పాపంలో నుంచి వేరుగా జీవించిన వాళ్ళమే, సినిమాల్లో నుంచి వేరుగా జీవించిన వాళ్ళమే, శాపాల్లో నుంచి మేము వేరుగా జీవించిన వారమే, వాక్య వ్యతిరేకతలో నుంచి దూరంగా జీవించిన వాళ్ళమే. వాక్యం ఏమి చెప్పుచున్నదో దాన్ని అనుసరించి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చిన దేవుని యొక్క బిడ్డలమే. అలాంటి దేవుని బిడ్డలుగా మమ్మల్ని తీర్పుదిద్దినందుకు స్తోత్రం. అలాంటి దేవుని యొక్క బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టినందుకు స్తోత్రం. ఈ రాత్రి వేళ వాక్యం విని దేవుని యొక్క బిడ్డ హృదయములో దేవా నీతి కలిగిన దొంగగా మారి తీరుటకు దేవా ప్రియ బిడ్డలందరినీ కూడా సహాయపరచండి. దేవా, వారి దేవునికి ప్రత్యేకత కలిగిన దేవుని బిడ్డలుగా జీవించి తీరాలి. రక్షణ మారు మనసు కలిగి జీవించిన దేవుని యొక్క బిడ్డలుగా జీవించి తీరాలి. అదే రీతిగా ఎంతసేపు వాక్యం బోధించిన దేవుని యొక్క దాసుని దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. వాక్యమైన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఈ ఆరాధన కోడికలో పాలభాగస్వామ్యం వహించిన సేవకులు, అభిషక్తులు, సంఘ కాపరులు బట్టి స్తోత్రం. దేవా, వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్లలోకి, మా కుటుంబంలోకి, మా సొంత పనుల్లోకి తిరిగి వెళ్తున్నాం. నీ కృపలో, నీడలో, సహవాసంలో ముందుకు కొనసాగుతున్నాం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడయ్యుండును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? సౌండ్ సరిపోలేదు, ఇంకా గట్టిగా. దేవుడు మనల్ని దీవించినందుకు స్తోత్రం. హల్లెలూయా. దేవుడి సంఘాన్ని దీవించినందుకు స్తోత్రం. హల్లెలూయా. దేవుడి ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వచ్చే వారం కలవడానికి కృప దయచేసిన సకరులు. హల్లెలూయా. దేవుడు అందరిని దీవించును గాక. వచ్చే వారం కలుద్దాం. అప్పటి వరకు సెలవు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళకండి, భోజనం చేశారు.